అమ్మవారి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 15. ఇది ఇప్పుడే త్రిపురా రహస్య జ్ఞానఖండ సారంలో ప్రథమాధ్యాయం ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. విచారోదయము అనేది ఇక్కడ హెడ్డింగ్. 49th పేజ్, ఇది 49వ పేజీ. శ్రీ గణేశునకు నమస్కారము అని మొదలు పెట్టారు. ఇక్కడ హారితాయనుడు నారదుడితో ఇట్లా చెబుతున్నాడు. ఈ గ్రంథం అంతా కూడా హారితాయన నారద సంవాదంగా జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగానే జరుగుతుంది. ఓం సర్వమునకు కారణమైన అంతటికి ఏది కారణం? న్యాయంగా మాట్లాడితే ఆ ఓమే కారణం. సర్వానికి ఆ ఓం అంటే అమ్మవారి స్వరూపం, అది అయ్యవారి స్వరూపం. ఏ తేడా లేదు, ఉన్నది ఒక్కటే, ఓం అనేది ఒక్కటే ఉంది. సో ఇక్కడ ఏం చెబుతున్నారు? ఓం అనేటటువంటిది అని ఇక్కడ చెప్పలేదు. ఓం అని అట్టర్ చేసి సర్వానికి కారణమయ్యి అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఆనందమే రూపంగా ఉండి జగత్ అనే పిక్చర్కి, చిత్రానికి, దాని తాలూకు ప్రతిబింబానికి ఆ తల్లి ఒక అర్థం ఉంటా. జగత్ అనే చిత్రానికి, ఆ ప్రతిబింబానికి, జగత్ అంటే ప్రపంచము, సృష్టి మొత్తం మనకు కనపడేదంతా కూడా అమ్మవారే అర్థమైతే అమ్మవారిలో కనపడుతూ ఉన్నటువంటి ప్రతిబింబము. అంత ఎంత చక్కని ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ అర్థానికి ఏమీ అంటది, ఎన్ని రిఫ్లెక్షన్స్ పడిన అర్థం అలాగే ఉంటుంది. ఆ తల్లిలో ఏ మార్పు రాదు, అలాగే ఉంటుంది ఆ తల్లి. అది చెబుతూ ఉన్నారు ఇక్కడ. అమ్మవారి రూపం ఏమిటి? అన్నిటికీ ఆవిడే కారణం. ఆనందమే ఆవిడ స్వరూపం. జగత్ అనే చిత్రానికి, సృష్టి అనే చిత్రానికి ప్రతిబింబమైన అద్దం ఆవిడ. అంతేకాకుండా దర్పణంలాగా ఉంది, ప్రతిబింబం అద్దంలాగా ఉంది. చిన్మయి, చైతన్య స్వరూపిణి అయిన పరదేవతకు నమస్కారము. అందరి తరఫున నేను కూడా ఆ తల్లికి నమస్కారం పెట్టుకుంటున్నాను. ఆ తల్లి అనుగ్రహం లేకుండా ఆవిడ పేరు మనం ఉచ్చరించటం గాని, ఆవిడని గురించిన పుస్తకం మనం చదువుకోవటం గాని జరగదు అని నాకు 100% తెలుసు. అంతేకాదు, ఈ నోట్లో నుంచి వచ్చే వాక్కు ప్రతిదీ ఆ తల్లి అనుగ్రహంతో బయటికి రావాల్సింది. ఇది ఒక పెద్ద సాహసం. నేను ఇటువంటి పుస్తకం అనేది తీసి ఆ తల్లి గురించి మాట్లాడటానికి మనకు అర్హత లేదు. ఆ లోపలున్న తల్లే చేయించాలి. ఇది ఆవిడే చేయిస్తున్నారు. ఇంకా చెప్తూ ఉన్నాడు మన హారితాయన వంశంలో పుట్టాడు కాబట్టి సుమేధుణ్ణి హారితాయనుడు అంటారు. అలాగే ఈ గ్రంథాన్ని కూడా హారితాయన సంహిత అంటారు. అంటే ఒక వ్యక్తి చక్కని ప్రవర్తన కలిగి మంచి పనులు, ఇలాంటి సద్గ్రంథాలు రాసినప్పుడు ఆ వంశం అంతా కూడా తలుచుకోబడుతుంది అంటానికి మనకి ఇక్కడ ఇది ఒక నిదర్శనం. అలాగే చెడు పనులు జరిగినా కూడా మన వల్ల ఆ వంశాన్ని అంతటికీ వస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన వల్ల మన పెద్దవాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు అని జాగ్రత్త అనే మాటకి నేను చెప్పే అర్థం ఎప్పుడూ ఒకటే. మన చేతిలో ఏమీ లేదు. ఆ భగవంతుడికి కళ్ళు తెరవటం, ఆ తండ్రికో ఆ తల్లికో సమర్పణ చేసుకొని ప్రతి పని నువ్వు చేయిస్తున్నావు. నాకు బాధ్యత లేదు ఇందులో. నాకు బాధ్యత ఉంటే నేను ఇంకో రకంగా నా మనసులో తెలిసినట్టుగా నేను మార్చుకోగలిగేవాడిని కదా. ఇదంతా అమ్మా నాయన, ఇదంతా నీదే అని వాళ్ళ చేతుల్లో మనల్ని పెట్టుకోవడమే జాగ్రత్త నేను అనేది. అంతేగాని మనం జాగ్రత్తగా నడవటం, జాగ్రత్తగా ప్రవర్తించటం అనేది ఇంపాసిబుల్, అసలు జరగదు అది. వాళ్ళ చేతుల్లో మనల్ని మనం పెట్టుకోవాలి. మనకి గుర్తు పెట్టుకోవాలి, శ్వాస మనం పీల్చట్లేదు. ఆ పరమాత్ముడి అనుగ్రహం లేకపోతే ఒక్క అడుగు కూడా పడదు, ఒక గడ్డి పరక కూడా కదలదు ఇక్కడ. ఎట్ ది సేమ్ టైం ఆ గడ్డి పరక కూడా ఇంపార్టెంట్. సృష్టిలో ఇంపార్టెంట్ కానిదేం లేదు, సమానమైన ఇంపార్టెన్స్. ఎందుకంటే ఆ తల్లి సమానంగా ఉంటుంది, అన్ని చోట్ల సర్వత్రా సమానంగా ఉండేటటువంటి తల్లి. కాబట్టి జాగ్రత్త అనే మాటకి నేను చెప్పే అర్థం ఇదే. నేను ఇంకా వేరే అర్థంతో చెప్పట్లేదు. మనం నా వల్ల నా వంశానికి చెడ్డ పేరు రాకుండా చేయి తల్లి అని ఆ తల్లికి సమర్పితం చేసుకొని ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి అలా మొదలు పెట్టడం ఒక్కటే సరైన పద్ధతి అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా నారదుల వారికి చెప్తూ ఉన్నాడు మన హారితాయనుడు. నారద, అన్నిట్లోకి పరమార్థ సాధనం ఏమిటి? పరమార్థము అన్నిట్లోకి హైయెస్ట్, ఇంకా ఇది తప్ప ఇంకొకటి చేయటానికి ఇంకేమీ లేదు అనేది
ఏదైతే ఉందో ఆ త్రిపురాదేవి మహత్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాము, విన్నావు కదా శ్రద్ధగా. ఇంకా నీకు మహా అద్భుతమైన జ్ఞానఖండాన్ని చెప్తాను. అంటే ఇప్పటి వరకు ఆయన మిగతా ఖండాలన్నీ చెప్పారన్నమాట. చివరిది జ్ఞానఖండం. జ్ఞానఖండము అంటే జ్ఞానమే స్వరూపం. అక్కడ జ్ఞానము అంటే ఏమిటి? ఒక విషయం తెలుసుకోవటం కాదు, అది మనం అయిపోవటం. మనకి రామకృష్ణ పరమహంసుల వారు చెప్తూ ఉంటారు, ఆ ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకుందామని సముద్రంలో దిగితే ఏమిటో, ఇది కూడా అంతే అని చెప్పి చెబుతూ ఉంటారన్నమాట. సో అట్లా అది అయిపోవడమే ఆ జ్ఞానఖండం. ఇప్పుడు మనం ముట్టుకోబోతున్నాం. ఆ తల్లికి నమస్కారం. నిజంగా దీన్ని విన్న మనుషుడు ఎప్పుడు శోకాన్ని పొందడు అని చెబుతాయి. అది వీడికి దుఃఖం ఉండదు. ఈ జ్ఞానఖండాన్ని విన్నవాడికి ఇంకా దుఃఖం అనేది ఉండదు. వైదికము, వైష్ణవము, శైవము, శాక్తము, పాశుపతము అని అనేక విధాలుగా ఉన్న జ్ఞానం మొత్తంగా పరిశీలించి బాగా దాన్ని చక్కగా వివరంగా అర్థం చేసుకొని, ఈ జ్ఞానంలాగా మనసుకి ఇంకొకటి ఎక్కదు అని ఋషుల చేత నిశ్చయించబడిందిట. వాళ్ళు డిసైడ్ చేశారనమాట, ఇది మనుషులకు ఉపయోగిస్తుంది, ఇంత బాగా ఇంకొకటి ఎక్కదు మనసులోకి అని అన్ని చూసి, అన్ని శాస్త్రాలు చూసి, అన్ని రకాల శాస్త్రాలు చూసి వాళ్ళు నిర్ణయం చేసి మన చేతిలో ఈ చక్కని సారాన్ని ఒక్క ఉద్ధరినే, ఆ ఉద్ధరణ ఒక్కటి మీరు ఆచమనంగా తీసుకోండి అన్నట్టుగా ఉంది నాకైతే. దానిని భగవంతుడైన దత్తాత్రేయుల వారు భార్గవుడికి చెప్పడం, మన పరశురాముడికి చెప్పడం, చక్కగా అనుభవాలతో నిరూపించారు. ఇవన్నీ ఎందుకు మనం ఇప్పుడు ఆ మాట కూడా ఎందుకు చదువుతున్నాడు హారితాయనుడు? మనం ఆ భార్గవుడికి ఒక నమస్కారం, ఆ దత్తాత్రేయుల వారికి ఒక నమస్కారం, వాళ్ళని తలుచుకుంటేనే చాలు, వేరే వాళ్ళని నమస్కారం కూడా పెట్టక్కర్లేదు, తలుచుకోవటమే నమస్కారం. సత్పురుషుల చరిత్ర ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. నా వల్ల కూడా దేవర్షి అయిన దేవ ఋషి, సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు కూడా నా వల్ల కూడా వినాలని అనుకుంటున్నాడు అంటే నన్ను అనుగ్రహించటం కాకపోతే ఆయనకెందుకు? ఇది ఆయనకేం ఉపయోగిస్తుంది? బ్రహ్మర్షి అయిన వాడికి ఇది ఎందుకు? కొత్తగా ఏమి అక్కర్లే, అకారణంగా వినాలని కోరటమే నిజం. అంటే దానివల్ల ఫలితం కోరి చెయ్యరు ఋషులైన వాళ్ళు. అన్ని అమ్మవారి చరిత్ర వినటానికి ఫలితం దేని, దీనివల్ల నాకేం ఫలితం వస్తుందండి అని అనుకోక్కర్లేదు, వినటమే ఫలితం, అదే ఒక అదృష్టం అని చెప్పి ఇక్కడ కొద్దిగా ఇండికేట్ చేస్తున్నారు. కస్తూరికి సువాసన ఎట్లా ఉంటుందో సజ్జనులందరికీ కూడా అనుగ్రహం అలా సహజంగా ఉంటుంది. అందువల్లనే నారదుల వారు నా దగ్గర వింటూ ఉన్నారు అని ఆనందిస్తున్నాడు మన హారితాయనుడు. దత్తాత్రేయుడి వల్ల భార్గవరాముడు త్రిపుర మహత్యాన్నంతా విన్నాడు. దత్తాత్రేయుల వారు చెప్పారు, చక్కగా విన్నాడు. అంతా విని భక్తితో తన్మయుడైపోయాడు అనమాట. అంటే స్టోరీలోకి వస్తున్నారు, ఇలా రాసుకుంటూ వచ్చాడు మన హారితాయనుడు. నారద దత్తాత్రేయుడి వల్ల భార్గవరాముడు త్రిపుర రహస్యాన్నంతా కూడా చక్కగా విని తన్మయుడైపోయి కళ్ళు మోసుకుపోయినాయి. కళ్ళు ధరిస్తే ఆనందాశ్రువులతో ఒళ్ళంతా గుగుర్పాటు చెందుతూ గురువు గారికి సాష్టాంగంగా నమస్కారం చేసి, గొంతు పెగలట్లేదుట ఆయనకి, గద్గద కంఠంతో మహాత్మా కరుణాసింధువులు, కరుణాసింధు అంటే సముద్రం అంత కరుణగలవాడి కనుకనే నీ అనుగ్రహం వల్ల నేను ధన్యుణ్ణైపోయాను. ఎంత బాధపడ్డాను నేను, మీ దయ వల్ల నేను ఇవాళ ఈ త్రిపుర మహత్యం అంతా కూడా విని ఎంతో కృతకృత్యుణ్ణయ్యాను, ఎంతో ధన్యుణ్ణైపోయాను. నేను ఆ అమ్మవారిని నేను ఉపాసించాలనుకుంటున్నాను, ఆ పద్ధతి అంతా కూడా నాకు చెప్పండి అని ఎంతో వినమ్రుడై అడిగాడు అన్నమాట పరశురాముడు దత్తాత్రేయుల వారిని. భార్గవుడి భక్తి అంతా కూడా చూసి, ఆ శ్రద్ధను చూసి దత్తాత్రేయుల వారు త్రిపురాదేవి ఉపాసన దీక్ష అంతా కూడా భార్గవుడికి పరశురాముల వారికి ఇచ్చారు. ఎంతో శ్రేష్టమైనటువంటి దీక్షని చక్కగా మంత్ర యంత్రాదులు సక్రమంగా సమగ్రంగా అంటే పూర్తిగా ఒక పద్ధతిలో, సక్రమంగా అంటే ఒక పద్ధతిలో సమగ్రంగా పూర్తిగా అందుకున్నవాడయి, తెలుసుకున్నవాడయి ఎంతో ఆనంద పరవశుడైపోయాట పరశురాముడు. ఆ పరమేశ్వరిని ఉపాసించడానికి గురువు ఆజ్ఞను తీసుకొని భార్గవుడు ఆయనకు ప్రదర్శనం చేసి మహేంద్రగిరికి వెళ్లిపోయాడు. అక్కడ నిత్య నైమిత్తికములైన కర్మలను అంటున్నారు. అంటే మనం నిద్ర లేవంగానే
మనకి కొన్ని సిస్టమ్స్ పెట్టారు. సంధ్యావందనం చేసుకుంటారు, దీపం వెలిగించి ఏవో చదువుకుంటారు. మన ఈ కాలానికి సరిపోయినట్టుగా మనం ఏ దైవ కార్యాలు అయితే చేస్తామో అవి ఫస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను త్రిపుర రహస్యం చదువుతున్నా కదా అని నేను అన్ని మానేయటం కాదు, లేదా కొత్తగా మొదలు పెట్టడం కూడా కాదు. ఇంతకాలం మనం ఏం చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా చేసుకుని, అట్లాగే ఆయన కూడా అన్ని చేసుకున్నారు. నిత్యనైమిత్తిక కర్మలన్నీ చేసుకుని 12 సంవత్సరాల దీక్షతో అమ్మవారిని ఉపాసన చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనకి తెలియాల్సిన విషయం, అంతకాలం కూడా రెప్పపాటులో గడిచినట్టుగా ఉంది, ఆయనకి ఒక్క క్షణంలో గడిచిపోయినట్టుగా ఉంది. ఎందుకు? ఆ ఏ పని మీదైనా సరే మనకు శ్రద్ధ ఉంటే ఆ పని జరుగుతున్నట్టు మనకి తెలియదు. యూజీ ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే, నువ్వు చేసే పని కంటే నీకు వేరే పని మీద దృష్టి ఉంటే ఇది చాలా కష్టంగా ఉంటుంది చేయటం. అలా కాకుండా నీ చేసే పని మీద నీ దృష్టి ఉన్నప్పుడు నీకు చాలా చక్కగా అయిపోతాయి, అన్ని పనులు అయిపోతాయి, ఏ పని అవ్వకుండా ఉండదు. ఇది చేస్తూ దాని గురించి మనసులో చింత పెట్టుకుంటే అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అనేవారు. అట్లాగే ఆయనకి వేరే ఇంకేం లేదు, ఆ తల్లి తప్ప ఇంకోటి ఏమీ లేకుండా దీక్ష చేశాడు కాబట్టి 12 సంవత్సరాలంటే మనకి చాలా ఎక్కువ కాలం. అది రెప్పపాటులో జరిగిపోయినట్టుగా, ఒక రెప్ప వేసి తెరిచేటప్పటికి అయిపోయినట్టుగా ఉంది ఆయనకి. ఒక రోజు హాయిగా సుఖంగా కూర్చొని ఇట్లా అనుకున్నట్టు, సుఖంగా కూర్చోవటం అనేది మనం ఎంత అదృష్టం చేసుకుంటేనే వస్తుంది. ఒక 5 నిమిషాలు స్థిమితంగా మనసులో ఏమీ లేకుండా అలా దేహాన్ని అంతా కూడా లూజుగా చేసుకున్నట్టు ఊరికే కూర్చొని అట్లా మన శ్వాసలో ఓంకారం ఉందని అబ్జర్వ్ చేసుకుంటూ ఊరికే ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు కూడా చాలు, 1 నిమిషం కూడా చాలు. అది ఎంత అదృష్టం. అది చెబుతూ ఉన్నారు ఇక్కడ, సుఖంగా కూర్చొని ఇట్లా అనుకున్నారు ఆయన. పూర్వం మార్గ మధ్యంలో దోవలో వెళ్తూ ఉంటే ఏదో నాకు సంవర్తుడు చెప్పాడు, అప్పుడు అది నాకు కొంచెం కూడా తెలియలేదు. దేన్ని కావాలని మొట్టమొదట నేను గురువు గారిని ప్రార్థించాను, నేను మర్చిపోయాను అంటే మన స్థితి అంతా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. సర్వసాధారణమైన మనిషికి లోపల నుంచి ఒక పశ్చాత్తాపం వచ్చి ఏదో సరైంది చేయలేకపోతున్నాననే బాధ వచ్చి, ఇది వరకు జరిగిన వాటికి బాధ వచ్చి, అటువంటి వాడు కాస్త ఒక మెట్టు ఎక్కంగానే ఎలా ఉంటుంది, ఒక మెట్టు ఎక్కుదామనుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు. ఆయన ఉన్న స్థితి మనకందరికీ కూడా వస్తుంది. ఏదో చెప్పాడు ఆయన, నేనేమో గ్రహించలేకపోయినా, నాకు తెలియలేదు సమర్థుల వారు చెప్పింది. నేను అసలు గురువు గారిని ఎందుకు ఏం ప్రార్థించానో కూడా మర్చిపోయాను. అందువల్ల ఆయన వల్ల త్రిపుర రహస్యం నేను విన్నాను గాని ఏం తెలియలేదు నాకు. అదిగాక సృష్టి ప్రసంగంలో దత్తగురువు గారిని కూడా కొన్ని సందేహాలు అడిగాను. ఆయన కోవలుడి కథ చెప్పి ఇప్పుడు ఆవశ్యకత లేదు అని సమాధానం చెప్పలేదు. ఈ లోకపు పద్ధతి నాకు కొంచెం కూడా తెలియటం లేదు. ఇంత ఆడంబరంగా ఉందేమిటి జగత్తంతా, ఇది ఎందులోంచి ఎక్కడి నుంచి పుట్టింది, అసలు ఎక్కడికి పోతోంది, ఎక్కడ నిలకడ పొందుతోంది, అసలు ఎక్కడ నిలకడ పొందుతోంది, ఎక్కడ కొంచెమైనా స్థిమితం ఉందా దీనికి? అన్ని చోట్ల అస్థిరంగా చంచలంగా కనిపిస్తోంది. ఆయన ఇవన్నీ అబ్జర్వ్ చేశారన్నమాట పరశురాముల వారు. ఇలా కనిపిస్తోంది. అస్థిరములైన విషయాలతో వ్యవహారాలన్నీ కూడా చాలా పర్మనెంట్ అయినట్టుగా జనం అందరూ ప్రవర్తిస్తున్నారు. విమర్శ లేకుండా, అంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని ఈ లోకుల వ్యవహారం, చాలా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని లోకుల వ్యవహారం అంతా కూడా చాలా విచిత్రంగా ఉంది. ఒక గుడ్డివాడి వెనక ఇంకో గుడ్డివాడు పోతున్నట్టుగా ఉంది. నేను కూడా ఇలాగే ఉన్నాను కదా ఇన్నాళ్ళు. అంతేకాదు నా చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. చిన్నతనంలో ఒక రకంగా ఉంటుంది, కౌమారంలో అంటే కాస్త టీనేజ్ లో ఒక రకంగా ఉంటుంది, యవ్వనంలో ఇంకో రకంగా ఉంటుంది, ముసలితనంలో ఇంకో రకంగా. ఈ వ్యవహారం ఏమిటి అసలు, ఈ మార్పులు ఏమిటి, ఎందుకు ఇట్లా ఉంటుంది అని ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఈ వ్యవహారాలకి ఏమిటో నాకు ఫలితం ఏంటో అర్థం కావట్లేదు. ఫలితాన్ని కోరి ఎవడు ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా అది చక్కగా ఉందని ఆ పని చేస్తున్నారు ప్రతి వాళ్ళు. ఏదో దీనికోసం ఈ పని అని చేస్తున్నారు. అక్కడ ఏం ఫలితం కలుగుతోంది, నేను చేసిన పనికి ఫలితం సరిగ్గా వచ్చిందా అని గ్రహించే శక్తి వాళ్ళు ఎవ్వరు కూడా చూసుకోవటం లేదు. అక్కడ ఏం ఫలితం, దేని చేత ఆత్మకు అసలు నాకు దేని వల్ల సుఖం కలుగుతోంది అనే విషయం లోకులు సరిగా అర్థం చేసుకోవట్లేదని నాకు తెలుస్తోంది. దేన్ని ఫలం అని అనుకుంటున్నారు వాళ్ళు. అది గనక ఫలం అయితే మళ్ళీ దాన్ని ఎందుకు అడుగుతారు? ఒక పని చేశాడు, ఒక ఫలితం కోరాడు,
ఆ ఫలితం వచ్చింది. వచ్చిన తర్వాత ఆగకుండా మళ్ళీ దానికోసమే ఎందుకు ప్రయత్నిస్తాడు? ఎవడైనా తృప్తి పొందితే తృప్తి పొందట్లేదన్నమాట. వాళ్ళు ఒక ఫలితం వల్ల వాళ్ళు తృప్తి పొందటం లేదన్నమాట. అందువల్లే మళ్ళీ మళ్ళీ దాని గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంకా మనకి నిజమే కదా అది, ఎన్నో చేసినవే చేస్తాం. ఎందువల్లంటే ఇది చేస్తే ఆ సుఖం వస్తుందని చేస్తున్నాం, కానీ ఆ సుఖం వస్తే మళ్ళీ చెయ్యం కదా, మళ్ళీ అదే క్లాసులో కూర్చోం కదా అని మనం గుర్తించుకోవటంలా. నేను ఈ పరీక్ష పాస్ అయితే క్లాస్ మారుతాను కదా, నా క్లాస్ మారకుండా మళ్ళీ మళ్ళీ అవే అడుగుతున్నానంటే ఫెయిల్ అవుతున్నానన్నమాట. ఇక్కడే కూర్చుంటున్నాను. జనులందరూ అనుకుంటున్నాడు, జనం అంతా కూడా పొందిన ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ కావాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంతేకాకుండా ఇంకోటి పొందిన దాన్ని తనకు కూడా కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎలా ఉందిటంటే ఏదో వస్తుంది ఆనందిస్తారు, పోగానే ఏడుస్తారు, దుఃఖపడతారు. ఈ కష్టము సుఖం ఈ జంపింగ్ ఏమిటి అసలు అర్థం కావట్లేదు అని చెబుతున్నాడు ఆయన. పాపం అసలు ఎవరికైనా సరే ఫైనల్ గా ఒక డెసిషన్కి వచ్చారు ఆయన. ఎవరికైనా సరే చేయాల్సిన కర్తవ్యం మిగిలింటే అంతకంటే దుఃఖమే ఉంది. అదే అన్నిట్లో దుఃఖాల్లో కింద. నాకు ఈ పని ఉంది అని ఎవడైనా అనుకున్నాడంటే ఫినిష్డ్. ఏమిటి అసలు, ఎంత ఆశ్చర్యం ఇది! తనకు పని ఉండటం ఏమిటి, తానెవరు తెలియక అనుకుంటాం అన్నమాట మనం. ఇది నా కర్తవ్యం కాదు, ఇది నా చేతి జరపబడుతుంది అని తెలుస్తుంది తర్వాత మనుషులకి. ఆయన ఇక్కడ చెప్పలేదా మాట ఆశ్చర్యపోతున్నాడు. ఒక కర్తవ్యం కలిగి ఉండటము అంతకంటే దుఃఖం ఇంకోటి లేదు. కర్తవ్యం అంటే ఈ పని నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత. అట్లానే అన్ని వదిలేసేసి రోడ్డంబడి వెళ్ళిపోవటం అది అమ్మవారు ఎప్పుడూ క్షమించదు. మన కర్తవ్యం చెయ్యాలి, మనం చేస్తున్నాము అనుకోకుండా ఇది దైవదత్తం, ఈ దేహం అమ్మవారి ఇచ్చింది, ఈ మనసు అమ్మవారి ఇచ్చింది, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని ఆవిడ సొత్తు. ఆవిడ ద్వారా ఏ పని చేయటానికి ఈ దేహం వచ్చిందో అది మన పిల్లలుగానో, మన భర్తగానో, మన భార్యగానో, మన చుట్టుపక్కలగానో, మన ఆఫీసు పరివారంగానో అక్కడ నిర్ణయించబడింది. ఆ పని ఈ దేహం చేత చేయించకపోతే మళ్ళీ పుట్టి ఇదే పని మళ్ళీ చేయాలి. ఎందుకు ఇది? ఇదే అడుగుతున్నారు ఒక విధంగా పరశురాముల వారు. మళ్ళీ చేసుకుంటూ పోతున్నారు. ఎందువల్ల? శరీరం అంతా కూడా కాలిపోతుంటే పాదాల మీద గంధం పూస్తే సరిపోతుందా? అట్లా ఉంది వీళ్ళ సుఖం కోసం వెంపర్లాట అని చెప్పి చెబుతున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నారు. ఇది చాలా కొంచెం పూర్వకాలం బాగా చెప్పేవాళ్ళు. గుండెల్లో బాణం గుచ్చుకుంది ఒకడికి, అప్సరసలు వచ్చి కౌగలించుకున్నారు. వాడికి సుఖం వస్తుందా? వాడి దృష్టి ఇక్కడ ఉండదు కదా. మన దృష్టి ఎక్కడుందో దాన్ని బట్టి ఉంటుంది. క్షయరోగిని కూర్చోబెట్టి సంగీతం వినిపిస్తే వాడు దగ్గుకుంటూ వాడు ఏం వింటాడు అంటున్నారు. ఈ కర్తవ్యం మిగిలి ఉన్న వాడికి కూడా, అంటే కర్తవ్యం లేదని పొరపాటు పడకూడదు. అందరికీ కర్తవ్యం ఉంటుంది, కానీ మనం చెయ్యటం కాదు, చెయ్యబడుతుంది. మనం 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుని సంసిద్ధత అనే మాట మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. వీ మస్ట్ బి రెడీ ఫర్ ఎనీ వర్క్, ఎనీథింగ్. నేను ఈ పని మనస్ఫూర్తిగా, అది కూడా ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం కాదు, ఫలితం కోసం చేయటం కాదు. ఈ దేహం ఇవన్నీ నీవే తల్లి, నువ్వు చెప్పిన పని నువ్వు చేసేయి. నేను నా చేతులు కాళ్ళు మనసు అన్ని వదిలేస్తున్నా. ఈ క్షణం నుంచి ఏం జరుగుతున్నా నువ్వే చేస్తున్నావు అనుకుంటాను. తప్పు జరిగినా నీదే, ఒప్పు జరిగినా నీదే, నాకు సంబంధం లేదు. కానీ నేను మధ్యలో పడిపోతుంటా, దానికి కూడా నీదే బాధ్యత. నేను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి నా నీ చేతిలో పెట్టేశా. ఇంకా ఆ పెట్టడం కూడా నీ దయ వల్లనే. నాకు ఇక్కడ నేననేదే అసలు ఉందో లేదో తెలియని స్థితిలో ఉన్నానమ్మా నేను అని అప్పగించుకోవటమే నాకు తెలిసింది. లక్ష్మీ ప్రసన్నగా నాకు తెలిసిన పద్ధతి అది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. కర్తవ్యం ఎవళ్ళకి లేదో వాళ్లే సుఖాన్ని కలిగి ఉన్నవాళ్ళు. నాకు ఈ పని ఉంది, నేను ఈ పని చేయాలి అని భూమిలో 2 కాళ్ళు నేల మీద గట్టిగా పాతిబెట్టి నేను ఇది చెయ్యాలి అనుకోవటం పనికిరాదు. జరుగుతుంది, నేను సంసిద్ధతగా ఉన్నాను, నేను చెయ్యవలసిన ప్రయత్నం ఎక్కడ ఆపను, తల్లి నా చేత ఆ ప్రయత్నం చేయించు. అంతేగాని మనం బద్దకించటము, మనం ఆగిపోయి పక్కకి వెళ్ళిపోవడం పర్వర్షన్ అంటారు దాన్ని. అది కాదు ఇక్కడ. సన్యాసం పుచ్చుకొని రోడ్లంబడి తిరగటం కాదు. ఈ చక్కగా చెబుతున్నారు, మన కర్తవ్యం నెత్తి మీద బరువు ఉన్నట్టుగా అక్కర్లేదు. రమణ మహర్షి కూడా చెప్పారు, రైల్లో పోయేవాడు నెత్తి మీద పెట్టుకుంటే ఏమిటో మనం కూడా, మన పరిస్థితి కూడా అదేను. ఆ పెట్టె దించి రైల్లో పెడితే అది కూడా వస్తుంది మనతో పాటు. మనం చేయక్కర్లేదు, మన ద్వారా చేయబడతాయి అని చెప్పారనమాట. ఆహా,
వీళ్ళందరూ ఏమిటి జనం అంతా ఇట్లా ఉన్నారు, వందల కొలది కర్తవ్యాలు వచ్చి పైన పడుతున్నట్టుగా ఉన్నాయి వాళ్ళకైనా ఇక్కడ ఏదో సుఖం ఉంది, సుఖం కోసం ప్రయత్నిస్తున్నారు. చెరుకు గడ నవ్వులుతూ ఉంటాం, ఇంకా కొంచెం తీపి వస్తుందేమో, ఇంకా కొంచెం తీపి వస్తుందేమో అని నవ్వులుతూ ఉంటాం. ఏమన్నా అర్థం ఉందా? అయిపోతుంది, పిప్పి అయిపోయింది అది, కానీ నవ్వులుతాం, మళ్ళీ ఇంకో ముక్క నోటో వేసుకుంటాం. ఇది అయిపోయే వస్తువు, ఇది మనకి తృప్తినివ్వదు అని తెలుసుకోలేకపోతున్నాం. ఏది తెలుసుకుంటే ఇంకొక వస్తువు తెలుసుకోనవలసిన అవసరం లేదో, ఏది తెలుసుకుంటే సమస్తము లభిస్తాయో, ఏది తెలుసుకుంటే మనము అనే సపరేషన్ లేకుండా ఉంటుందో, మనం ఒంటరి వాళ్ళం అవ్వకుండా ఉంటామో. టావోయిజం లో ఒక మాట చెబుతారు, టావోయిజం గురించి నాకు ఎక్కువ తెలియదు, ఏదో చిన్న పాంఫ్లెట్ చదివానంతే. అందులో ఏం చెబుతారంటే, యూ హ్యావ్ సెపరేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది టోటాలిటీ. నిన్ను నువ్వు వేరుపరుచుకున్నావు. నీకేమిటి ఇప్పుడు ఫైట్, మొత్తం సృష్టితో ఫైట్, ఎందుకంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోయి దూరంగా ఉన్నావు. సృష్టిలో కలవట్లా, నువ్వు ప్రతివాడిని వేరువేరుగా చూస్తున్నావు, ప్రతి వస్తువు నువ్వు తప్ప వేరుగా చూస్తున్నావు అన్ని. ఇంకా నీకు ఫైట్ ఎవరితో గెలుస్తావా నువ్వు అని అడుగుతున్నాడు. చాలా నచ్చింది నాకు అది. టావోయిజం అంతా ఏం చెబుతారో తెలియదు గాని, ఎందుకు ఇంత బాధపడతావు, చెట్టు కానుకొని హాయిగా ఏదైనా ఓ పాట పాడుకుంటూ ఉండు, నీకేమీ బాధలేని లేవు, ఇక్కడ కష్టాలు లేవు అని చెబుతారు వాళ్ళు. ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. సో మనుషులు ఈ అవిచారణ్యంగా ఉన్నారు, విచారణ చేసుకోవటం లేదు మనుషులు. వాళ్ళు సౌఖ్య సుఖం కోసంట ఒక సార్వభౌముడు అంటే ఒక రాజుగారు ఎలా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడో, ఒక బిచ్చం ఎత్తుకునేవాడి ప్రయత్నం కూడా సేమే అని చెప్పారు. మనని బిచ్చగాళ్ళని చేసి పడేశారు ఇక్కడ. అంటే ఒక బిచ్చగాడి దగ్గర నుంచి రాజుగారి దాకా ఉన్న వాళ్ళందరూ దేనికోసం ప్రయత్నిస్తున్నారు? సుఖం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏమన్నా ఒక 5 నిమిషాలు అలా నేను సుఖపడగలను, ఆహా అమ్మయ్య పని అంతా అయింది ఇంకా హాయ్, అది కాదు. నువ్వు పని చేసేటప్పుడే సుఖపడాలి. నీది సుఖ స్వరూపమే. ఇది అయిపోయిన తర్వాత సుఖం అనేది లేనే లేదు. ఉన్నదే సుఖము. పని చేసేటప్పుడు ఎప్పుడు కదలకుండా, ఎప్పుడు అయిపోకుండా అవ్యయంగా ఉండేదే సుఖ స్వరూపం. అదే మన స్వరూపం. అది చెబుతూ ఉన్నారు. ప్రతివాడు బిచ్చం ఎత్తుకునే వాడి దగ్గర నుంచి రాజు దాకా ఇదే ప్రయత్నం. సుఖం కావాలి, సుఖం కావాలి, కాసేపు కూర్చోవాలమ్మా, కాసేపు విశ్రాంతి. రాదు నీకు. నువ్వు ఉన్న స్థితి అదే అని తెలుసుకోవాలి, గాని ఏదో కొత్తగా వచ్చేది ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఇవన్నీ ఆలోచించుకున్నాడు. ఈ విమర్శ లేకుండా ఈ లౌకిక ప్రజ్ఞ అంతా కూడా నాకు చాలు. ఇంకా నేను గురువు గారి దగ్గరికి వెళ్తాను, నేను ఇంకా అన్ని విషయాలు తెలుసుకుంటాను. నాకు తెలియాల్సిన విషయాలు సముద్రాల్లాగా ఉన్నాయి, సందేహాలన్నీ సముద్రాల్లాగా ఉన్నాయి. ఆయన బోధించే బోధ అనే నౌకతో ఈ సముద్రాలన్నీ దాటేస్తాను అనుకున్నారు పాపం. ఆయన అనుకొని ఇట్లా నిశ్చయం చేసుకొని భార్గవరాముడు ఇక్కడ పరశురాముడు అని అట్టర్ చేయటంలే, ఎందుకంటే పరశువు తర్వాత వచ్చి ఉండాలి ఆయన చేతిలోకి. ఇక్కడ భార్గవరాముడు అని అంటున్నారు. భృగు వంశం వాడు కాబట్టి భార్గవరాముడు అనమాట. గంధమాదన శైలానికి వెళ్లిపోయి దత్తాత్రేయుల వారి ఎదురుకుండా సాష్టాంగ దండ ప్రణామం చేసేశాడు. క్షణాల మీద వెళ్లిపోయి దండం పెట్టుకున్నాడు. ఆయనకి భార్గవుడిని ఆశీర్వదించారు. ఆయన లే, నేను చూసి చాలా కాలం అయింది, బాగున్నావా నువ్వు అని అడగంగానే ఏమి ఇబ్బంది లేదు కదా, సుఖంగా ఉన్నావా అని అడిగితే, మనకి ఇక గురువు అనేవాడు పలకరిస్తే ప్రాణం ఎటో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయనకి మన దగ్గర నుంచి ఏమీ అక్కర్లేదు, ఆయన సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం గురువు లేడే అని, నాకు ఎక్కడన్నా ఫిజికల్ గా గురువు లేడే అని బాధపడటం కాదు. ఇక్కడ ప్రతి జీవికి గురువు ఉంటాడు. ఆ గురువుని మనసులో తలుచుకొని నమస్కారం పెట్టుకుంటూ ఉంటే అవసరమైనప్పుడు ఆయన దేహం ధరించి ఎదురుకుండా వస్తాడు. అంతేగాని ఫిజికల్ గా గురువు కావాలని మనంతటా మనం ఏ ప్రయత్నాలు చేయకూడదు, అది జరగాలి. ఆ గురువు పలకరించినప్పుడు మనకి ఈ లోకంలో ఎవరు పలకరించరు అట్లా. ఎందుకంటే ఆయన మన నుంచి ఏమీ కోరరు, మన కుశలం మటుకే కోరతారు. మన సంతోషం, మన కుశలం, మన మోక్షం కోరేవాడు గురువు. సో నాయన బాగున్నావా అనగానే పులకరించిపోయాడు మన భార్గవుడు. అన్నారు, తండ్రి కరుణా సింధువులు మీరు, కరుణ అనేటటువంటి సముద్రంగా గలవారు మీరు. మీ అనుగ్రహానికి పాత్రుడయ్యాను నేను. మీ అనుగ్రహాన్ని పొందిన వాడికి నాకు లోపం ఎందుకుంటుంది? ఒక్కటే లోపం ఉంది నాకు, మీ పాదాలకు దూరంగా ఉన్నాను నేను ఇంతకాలము. ఆ చింత ఒక్కటి ఉండేది, ఇప్పుడు వచ్చాను కదా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఆ చింత కూడా పోయింది. ఈ గురు శిష్యుల సంవాదం అట ప్రాణం లేచొస్తుంది నిజంగా. ఆహా,
ఇంతకంటే ఏం కావాలి? ఎంత అదృష్టం చేసుకుంటే మనం ఇవాళ ఇది చెప్పుకుంటున్నామో అనిపిస్తుంది. ఇంతకాలం తమ పాదాల సన్నిధికి దూరంగా ఉన్నాననే బాధ తప్ప ఇంకేమీ లేదు. నేను హాయిగా ఉన్నాను. ఈ తమ దర్శనం చేత ఆనంద పూర్ణుడనై ఉన్నాను. గురువు అని మనసులో ఒక నమస్కారం పెట్టుకోను కానీ ఆ ఆనంద పూర్ణత్వపు టచ్ మనకు కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన తప్ప ఇంకొకరు లేరు ఇక్కడ. అమ్మవారు తప్ప ఇంకొకరు లేరు. గురువు అనొచ్చు, అమ్మవారు అనొచ్చు, అయ్యవారు అనొచ్చు. ఉన్న వస్తువు ఒక్కటే. ఎవరిని తలుచుకున్న మనస్సు నిండిపోతుంది. ఎందుకంటే అంతటా ఉన్న వస్తువు ఇక్కడ మనకి ఒక చిన్న బిందువై కనపడుతోంది అన్నమాట అని చెప్తూ ఉన్నారు ఈయన. ఒక సందేహం ఉంది నాకు, మీరు ఒప్పుకుంటే అడుగుతాను అని ఎంతో వినయంగా అడిగాడు. దయానిధి, మళ్ళీ దయానిధి అయిన దత్త గురువు గారు ఎంతో ప్రేమతో, నాయన నీ సంశయం, నీ కోరిక, నీ డౌట్ ఏమిటో అడుగు, నేను తప్పకుండా చెప్తాను అన్నారు. ఇక్కడ ఏమిటంటే ఇది జ్ఞానఖండంలో విచారోదయము. విచారోదయం అంటే విచారణ ఉదయించటం, అంటే ఏదో చేసుకుంటూ పోతాం, కొట్టుకుపోతూ ఉంటాం. అలా కాకుండా ఒక క్షణం ఆగి అసలు నేను ఏం చేస్తున్నాను, నేను చేస్తున్నది సరైందేనా, ఇట్లా ఒక విమర్శ చేసుకోవటమే విచారణ. ఆ విచారోదయం కలిగింది మన భార్గవుడికి, అందుకని విచారోదయము అనే ప్రథమాధ్యాయం అయిపోయింది అంటున్నారు. ఇక్కడ మన ఆథర్ గారు అంటే రచయిత బాలప్రియాని, బాలులకు కూడా అర్థం అవ్వాలని ఆయన పాప సంగ్రహంగా దీన్ని సమ్మరైజ్ చేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి పరశురాముడు రోజు నిత్య నైమిత్తిక పనులు చేస్తూ ఉన్నాడు. ఎవరు ఎంత గొప్ప ఉపాసన చేసినా కూడా వాళ్ళు, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఆయన కూడా రచయిత కూడా చెప్తూ ఉన్నారు, మనం చేసే మంచి పని ఆపకూడదు. పొద్దున్న లేచి దైవ కార్యాలు ఏం చేస్తామో అవేవి ఆపకూడదు. శరీర పారిశుద్ధ్యం కూడా ఆపకూడదు. అంటే స్నాన సంధ్యాదులు అవన్నీ చేసుకోవాలి. మనం చేసేవన్నీ జపం చేసుకునే వాళ్ళు జపం చేసుకోవాలి. ఎవరికి ఏ దైవ సంబంధమైన అలవాటు అవన్నీ కూడా చేసుకోవాలి. దాని తర్వాతనే మనం తీసుకున్న దీక్ష గాని ఏదైనా తపస్సు గాని చేసుకోవచ్చు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇవి చేయకపోతే మనస్సుకి పరిశుద్ధత రాదు. అప్పుడు ఉపాసనలో మనస్సు నిలవదు, ఏకాగ్రత ఉండదు. మనం రెగ్యులర్ గా చేసేవి చేస్తూ ఉంటేనే మన మనస్సు నిలబడి చక్కగా తత్వ విచారణలో గాని, సాధనలో గాని, తపస్సులో గాని నిలబడుతుంది అని చెప్పి ఇక్కడ ఇంకోసారి క్లియర్ చేశారు ఈయన. భార్గవుడు ఇదివరకు ఎంతో గొప్ప తపస్సులు చేసిన వాడు, తపస్సు చేయనివాడు కాదు భార్గవుడు. ఎందుకంటే ఋషి కొడుకు ఆయన. ఆ తపస్సుకు ఉపాసనకి భేదం ఉంది అని చెబుతున్నారు. అప్పుడు చేసిన తపస్సుకి ఇప్పుడు చేస్తూ ఉన్న ఉపాసనకి తేడా ఉంది. పూర్వం తపస్సు చేసేటప్పుడు ఆయన ఏదో కోరి చేస్తున్నాడు, దివ్యలోకాల సుఖాలు కోరి చేశాడు. ఇప్పుడు చేసే త్రిపుర ఉపాసన, అమ్మవారి ఉపాసన ఇప్పుడు చేస్తూ ఉన్నది నిష్కామమైంది. నిష్కామం అంటే ఏ కోరిక లేకుండా చేసేటటువంటి. అందువల్లనే చిత్తం శుద్ధం అయిపోతుంది, మనస్సంతా పరిశుద్ధం అయిపోయి తనని గూర్చిన విచారణ అప్పుడే ప్రారంభమైంది ఆయనకి. అది చేశాడు గనకనే, అమ్మవారి ఉపాసన చేశారు గనకనే పరశురాముల వారు ఇలా ఆరంభమైంది అని చెప్పి చెబుతున్నారు. ఉపాసనకు పూర్వం ఆయన ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. శ్రీరాములవచంద్రుడి చేత ఓడించబడి ఓటమి తర్వాత కలిగిన దుఃఖము, నిర్వేదము, విషయాలతో ఉన్న అనుకూల్యం భంగపడినప్పుడు ఎలా వస్తుందో చెబుతున్నారు. దుఃఖం ఎందుకు వస్తుంది? ఒక విషయంతో మనం సుఖంగా ఉన్నాం, ఏసీ ఉంది అమ్మయ్య అనుకుంటున్నాం, పవర్ కాస్త పోయింది, కరెంటు పోయింది, అప్పుడు దుఃఖం. ఎంత బాధో అట్లా చెబుతున్నారు. మనకి దుఃఖం ఎలా వస్తుందంటే ఒకళ్ళ చేత ఓడించబడినా, లేకపోతే విషయాల్లో ఉన్న అనుకూలత భంగపడినా అంటున్నారు. అంటే అనుకూలంగా ఉంది, ఏసీ వేసుకుంటే, ఫ్యాన్ వేసుకుంటే, ఆ పవర్ పోగానే ఆ అనుకూలత పోయినప్పుడు బాధ కలుగుతుంది. అట్లాగే ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. మన వాళ్లతో ఎవరితో ఏదో దేశంలో విప్లవం ఏదో వచ్చింది, గొడవలు వచ్చేసినాయి, భార్యాపుత్రులతో దూరం అవ్వాల్సి వచ్చింది, ఎవరెక్కడున్నారో తెలియదు, అడవులు పట్టిపోవాల్సి వచ్చింది. ఎంత వ్యధ పెడతాడు. మనకు అవేమీ లేవు కదా న్యాయంగా ఈ కాలంలో. ఆ ప్రాబ్లమ్సే లేవు. మనం సుఖంగా ఉన్నామా నిజంగా అని ప్రశ్న వేసుకోవాలి మనకు మనమే. చెబుతూ ఉన్నారు, భార్యా పిల్లలతో దూరం అయితే బాధ, భర్త పిల్లలతో దూరం అయితే బాధ, అది వ్యధ. అలాగే నేను మహావీరుణ్ణి అనే భావంతో సుఖపడుతూ ఉన్న పరశురాముడికి అక్కడ కూడా దెబ్బ తగిలింది. ఆ దెబ్బలన్నీ కూడా అతనికి ఉపయోగించినయి. అంటే అటో దెబ్బ ఇటో దెబ్బ వేసి తల్లిదండ్రులు పిల్లవాడిని దోవలో పెట్టినట్టుగా ప్రతి సిచ్యుయేషన్ ను మన్ని మలుస్తూ ఉంటుంది. ఉలి దెబ్బలని బాధపడకూడదు,
చక్కని విగ్రహం తయారవుతుంది అని చెబుతున్నారు. దీనికంతటికి తన పరాజయానికి దీనికంతటికి కారణం తన క్రోధమే ఎవరు కాదు అని అర్థమైపోయింది. ఎందుకంటే సద్విచారం అనేది మొదలుపెట్టేశాడు ఆయన, అందువల్ల ఆయనకు అర్థమైపోయింది. తర్వాత పరశురాముల వారు సంవర్తుని చూసినప్పుడు తను పొందలేకుండా ఉన్న శాంతి ఆయన పొందాడు అని అర్థం చేసేసుకున్నారు ఈయన. ఈ విచారణ వల్ల భార్గవుడికి ఏం జరిగిందంటే తన సంగతి ఏమిటి, దైవం అంటే ఏమిటి, ఈ లోకం అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, ఈ యథార్థం అసలు విషయం నాకు అర్థం కావాలి, ఉన్నదేమిటో అర్థం కావాలి అనే నిజమైన ట్రూత్ సీకర్ అంటారు కదా, అసలు విషయం నాకు తెలియాలి అనే తలపు కలిగిందంటే మనకేం కావాలనేది మనం తెలుసుకోవటం కూడా దైవానుగ్రహం, గురువు అనుగ్రహం. ఆ పాట వెంటనే బయలుదేరి నేను గురువు గారి వల్లే అన్ని తెలుసుకుంటానని బయలుదేరి వెళ్ళాడు అని ఇక్కడ బాలప్రియలో మన రచయిత చెప్పారు. అలాగే ఇక్కడ మన 15th రికార్డింగ్ నెంబర్ కూడా కంప్లీట్ అయిపోయింది, 15వ నెంబర్ అయిపోయింది అన్నమాట.